భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 1/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష చవితి గురువారం చవితి సాయంత్రం 4:24 వరకు మృగశిర నక్షత్రం రాత్రి 7:16 వరకు వర్జ్యం తెల్లవారుజామున 3:21 నుండి 4:54 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 9:51 నుండి 10:41 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:53 3:43 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:39 సూర్యాస్తమయం 6:14 అమృతగడియ ఉదయం 10:54 నుండి 12:25 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం శుభ సమయం లేదు అతిగండం మధ్యాహ్నం 1:10 భద్ర కరణం సాయంత్రం 4:24 బాబా తెల్లవారుజామున 3:34 ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి విందు వినోద శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఆనందంగా ఉంటారు. అలాగే వృషభ రాశి వృత్తిలో వ్యతిరేకత ఉద్యోగంలో వ్యతిరేకత గౌరవభంగం ఉంది. రుణాల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు. మిథున రాశి భోజన సౌఖ్యం ధనలాభం శుభకార్య నిర్వహణ సామర్థ్యం. కర్కాటక రాశి కార్యసిద్ధి దైవబలంతో కొన్ని పనులు సాధించుకునే అవకాశం. సింహరాశి పుత్రపుత్రికల వలన సమస్యలు విచారం అధిక ధన వ్యయం. కన్యారాశి పై అధికారులతో ఒత్తిడి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అనుకోని ఖర్చులు కూడా ఉండే అవకాశం. తులారాశి వివాహ ప్రయత్నాలు అనుకూలం ధన వ్యయం బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉండే అవకాశం. వృశ్చిక రాశి సమస్యలన్నీ పరిష్కార దశకు వస్తాయి మనోధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశం. ధనస్సు రాశి వాహన మార్పులు ఆకస్మిక ధనలాభాలు అనుకూల కాలం. మకర రాశి అధిక ఆదాయం కార్యసాధన ఆనందం. కుంభరాశి సంతానం వల్ల సమస్యలు బంధుమిత్రులతోటి అనుకూలతలు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం శుభవార్త శ్రవణం. మీనరాశి తీర్థయాత్ర దర్శనాలు ఆనందం కుటుంబ సౌఖ్యం ఉండే అవకాశాలు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో సుదర్శన ఓం సుదర్శనాయ నమః. సుదర్శన మంచి దర్శనము కలవాడు తన భక్తుల సులభముగా దర్శనమిచ్చేటువంటి వాడు కనుక దర్శన అనబడ్డాడు. సుదర్శనముకు దర్శనము కలవాడ కూడా చేరు సుదర్శనుడు అన్నారు స్వామిని. నిర్వహణ మోక్షఫలమైన జ్ఞానము కలవాడు కనుక సుదర్శనమగు అగుడు. సుదర్శనులకు విశాలమైన నేత్రములతో బాసిల్లేవాడు కనుక పరమాత్మని సుదర్శన మంచి దర్శనం మంచి రూపంతో ప్రశాంతంగా దర్శనాన్ని ఇచ్చేటువంటి వాడు కదా పరమాత్మ సుదర్శన శుభమైన దర్శనం ఇచ్చేటువంటి వాడు అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.